I hate love. I can't love. I can't live with you. ఇంతకంటే దరిద్రం ఏం లేదమ్మా. అది నాకు పట్టిన ఏళ్ళటి శని కంటే ఎక్కువైంది. ఒక దరిద్ర దేవత నా వెంట పడి పీడిస్తూనే ఉంది. నా జీవితం మొత్తం నాశనం చేస్తుంది. నా బతుకుతో ఆడుకుంది. ఇప్పుడు నా బిడ్డ బతుకుతో కూడా చెలగాటం ఆడడానికి ప్రయత్నం చేస్తుంది. ఏమైంది జరణి? ఏమైందంటావేంటమ్మా? ఇదిగో చూడు. హరి చెప్పినట్టే జరుగుతుంది కదే. ఇప్పుడు ఎలాగే? అదే కదమ్మా నా కర్మ. నా కర్మ నన్ను పీడిస్తుంది. అదేమో వెక్కిరించడానికి ఈ శుభలేఖ నాకు పంపించింది. నన్ను ఏడిపిస్తూ నా బతుకుని ఎగతాళి చేయడమే దానికి జీవితాశయంలా ఉంది. ఇప్పుడు ఆ ధరణి ఆట మొదలు పెట్టింది. ఒక ఆడదయ్యుండి కూడా ఆడవాళ్ల జీవితాలు నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. అది ఆడది కాదు, రాక్షసి. రేపటి రోజు తలుచుకుంటే భయం వేస్తుంది. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బాధపడుతూ కూర్చుంటే ఎలాగే? ముహూర్త క్షణాలు దగ్గర అవుతున్న కొద్దీ భారం ఎక్కువ అవుతుంది, కానీ బయటపడటానికి దారి దొరకదు కదా. ఆలోచించవే, ఏదో ఒకటి చెయ్యి. అది నీ వల్లే సాధ్యం. నువ్వు తలుచుకుంటేనే అవుతుంది. ఎవరి వల్ల ఆ పెళ్ళి ఆపడం కుదరదే. ఏంటమ్మా అలాగే కూర్చున్నావు? లే, ఏదో ఒకటి చెయ్యి. వదలమ్మా, ఇక నేనేం చేయను, ఏం చేయలేను. అయిపోయింది. శక్తి నశించిపోయింది. చేతులు ఉడికిపోయాయి. ఏం చేయమంటావు? ఎలా చేయమంటావు? ఎన్నెత్తి నోరేసుకొని మొత్తుకున్నాను. ఎన్నిసార్లు చెప్పినా ఆ ధరణి వినిపించుకోవడం అటుంచు, కనీసం వినే ప్రయత్నం కూడా చేయడం లేదు. అర్థం చేసుకునే ఆలోచన కూడా లేదు. అది రజని పెళ్లి చేసుకుంటే బతుకు మొత్తం బానిసైపోతుంది, జీవితం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పే ప్రయత్నం ఎంత చేసినా పెడచెవర పెడుతుంది. ఎన్నిసార్లు చెప్తే అంత చెడ్డదాన్ని అయిపోతున్నాను. చెప్పిన ప్రతిసారి నన్ను తప్పుగా అనుకుంటుందే కానీ అసలు ఎందుకు చెప్తుందన్న ఆలోచన తన బుర్రకు రావడం లేదు. నేను ధరణి జీవితం కాపాడాలని చూస్తుంటే నేనేదో అన్యాయం చేస్తున్నట్టుగా తన సుఖ సంతోషాలు ఓర్వందాన్లాగా చూస్తుందమ్మా. అసహ్యం పెంచుకుంటుంది, శత్రువులా మారిపోతుంది. ఇంకేం చేయనమ్మా, ఎలా కాపాడ్ను? నాకెన్ని ఆలోచనలున్నా అది సహకరించకపోతే నేనేం చేయగలను? ఏం చేయగలను? అమ్మ బాధకి కారణం నేనెక్కడ దూరం అయిపోతానో అని, నా కూతురు అని చెప్పలేక ధరణి ధరణి అంటూ బంధాన్ని దాచుకుంటుంది.
దుఃఖాన్ని ఉగ్గబట్టుకుంటుంది, బాధ బిగబట్టుకుంటుంది, ఆవేదన అంచుకుంటుంది. అమ్మా, నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళనమ్మా. నువ్వు ధరణి జీవితం కాపాడు. నువ్వు తొందరపడకపోతే జీవితాంతం తను నువ్వు ఇద్దరు బాధపడాల్సి వస్తుంది. లైఫ్ స్పాయిల్ అయితే నువ్వు లైఫ్ లాంగ్ కూతుర్ని చూస్తూ ఏడుస్తూ బతకాల్సి వస్తుందమ్మా. ఎన్నేళ్ళని కన్నీళ్లు ఇలా కారుస్తూ బతుకుతావు? నేనా ధైర్యంగా వచ్చి నీ ముందు పడి చెప్పలేను. నాకంతా తెలుసమ్మా. అంటే నీ గుండె పగులుతుంది, అందుకే నేను బయటపడలేకపోతున్నాను. నువ్వు నేనెక్కడ దూరం అవుతానో అని బయటపడలేకపోతున్నావు. నిజం నీ మనసుకి తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావు. వద్దమ్మా, వద్దు. నా కోసం ఆలోచించుకు. వెళ్ళి నీ కూతురు బతుకు కాపాడుకో. ఏడవడం కాదే, ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావు? నన్ను చూస్తేనే గొంగళి పురుగును చూసినట్టు చూస్తుంది. నేనంటేనే అసహ్యించుకుంటుంది. మాట్లాడడానికి ప్రయత్నం చేస్తేనే అవతలకి పొమ్మంటుంది. కనీసం దగ్గరికి కూడా రానివ్వదమ్మా. అది నన్ను అంతగా ద్వేషిస్తుంది. ఎలా ఎలా వెళ్ళి ఆపాలమ్మా? నువ్వు చెప్పు, ఆ పెళ్లికి ఎలా ఆపమంటావో చెప్పు. అలా ప్రయత్నం చేసి చేస్తాను. అయ్యో, ఏమైందమ్మా? ఏమైందే? అమ్మమ్మా, అమ్మకేమైంది? ఏమనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది. అమ్మా, వాటర్ తీసుకురా. అలాగే. అమ్మా, 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 లే అమ్మా, 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 లే అమ్మా, 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 లే అమ్మా, 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 లే అమ్మా, 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 అమ్మా. అమ్మా, అమ్మా, జనని లేవవే. లేమ్మా, లేవవే. అమ్మా. మధు, నాకేమైంది? ఏం కాలేదమ్మా. బీపీ కాస్త రేజ్ అయినట్టుంది. కళ్ళు తిరిగి పడిపోయావంతే. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. 20 ఏళ్లుగా అవమానాలు భరిస్తూనే ఉంది. నేను కూడా చాలా రకాలుగా హింసించాను, వేధించాను, ఆమెను ఏడిపించాను, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమయ్యాను. కొన్నేళ్లు ఆ శక్తి నాన్న వల్ల బాధపడింది, కొంతకాలం నా వల్ల బాధపడింది. ఇప్పుడు కన్న కూతురి వల్ల. ఇద్దరం కూతుర్లమే. ఇటు పెంచిన కూతురు, అటు కన్న కూతురు. ఇద్దరు అమ్మని బాధ పెట్టే వాళ్లే అయ్యారు.
అలానే ఇప్పుడు అమ్మ దుఃఖానికి ఆ ధరణి కారణమైంది. ఆమె కూతుర్లే ఆమెకు శాపమా? ఆమె కూతుర్లని ప్రేమించడమే పాపమా? ఎందుకు ఇలా అవుతుంది? చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ పట్ల ధరణికున్న అపార్థాన్ని దూరం చెయ్యాలి. ఎలా అయినా సరే పెళ్ళాపాలి. అమ్మ దుఃఖానికి పరిష్కారం తీసుకోవాలి. రోజు ధీరజ్ గాడు పెళ్లి పీటల మీద ఎక్కబోతున్నాడు కదా. పెళ్లి పీటలు ఎక్కక ముందే పైలోకానికి పంపిస్తాను. నా ధరణిని వాడు పెళ్లి చేసుకుంటే నేనేమైపోవాలి? దేవదాసుల స్ట్రీట్ లైట్స్ కింద మందు తాగుతూ కుక్కను పెట్టుకొని దుప్పటి కప్పుకొని తిరగాల? నో నో! ధరణి ఎవరు? నా గుండెకాయ. ధరణి ఎవరు? నా కలల రాణి. ధరణి ఎవరు? ఏళ్ల తరబడి నా భార్యగా ఊహించుకున్న బంగారు బొమ్మ. అది వాడి చేతుల కీలుబొమ్మ అయితే ఇక నేనెందుకో? వాళ్ళ సుఖ సంతోషాలు చూస్తూ నేను ఏడ్చి చచ్చే బదులు వాణ్ణి చంపి నేను చావడం బెటర్. అయిపోయావురా ధీరజ్. నీకు ఈ రోజుతో 100 ఏళ్ళు నిండిపోతాయి. ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయి. తరుణ్, తరుణ్, రేయ్, ఈవినింగ్ పెళ్ళి, ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావేంట్రా? ఏమైంది డల్గా కనిపిస్తున్నావు? ఒక అమాయకురాలైన అమ్మాయి లైఫ్ అన్యాయం అయిపోతుందేమో అన్న ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాను నాన్న. నేను రెడీ అవ్వడం కంటే తన లైఫ్ సేవ్ చేయడం ముఖ్యం అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరా అమ్మాయి? ఏమన్యాయం జరుగుతుంది? మీకు చాలాసార్లు చెప్పాను కదా నాన్న, మీరు మర్చిపోయారా? ఆలోచించరా? నేను చెప్పేది వేరే ఎవరి గురించో కాదు నాన్న. సాయంత్రం పెళ్లి జరగబోయే పెళ్లి కూతురు గురించి. ఒక పక్క ధీరజ్ మీద కేసు నడుస్తూ ఉంది. నేరంలో వాడున్నాడన్న అనుమానం ఉంది. మీరేమో అలాంటి వాడితో ఓ అమ్మాయి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పుడు నీట్గా రెడీ అయి వెళ్తున్నారు. ఆలోచించండి నాన్న. రేపు వాడు దోషం తేలితే, వాడికి శిక్ష పడితే ఈ అమ్మాయికి ఇక్కడ ఇంట్లో జైలు శిక్షతో సమానం కదా నాన్న. బయట తలెత్తుకొని తిరగగలదా? జీవితాంతం ఒక దోషి భార్యగా తలెత్తుకోగలదా? మీ కూతురి స్థానంలో ధరణి ఉంటే మీరు ఇలానే తెగించి వెళ్ళి పెళ్లి చేస్తారా నాన్న? దోషిగా కేసు నడుస్తున్న వాడి కాళ్ళు కడిగి మీరు కన్యాదానం చేస్తారా? చాలా ఆపరా నాన్న, ప్లీజ్. షడప్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. అందరికీ ఇష్టమయ్యి పెళ్లి జరిపిస్తుంటే నీకొచ్చిన కష్టమేంట్రా? వాళ్ళు ప్రేమికులు, కష్ట నష్టాలు లెక్క చేయరు. ప్రేమికులా? నాకు తనని ట్రాప్ చేసి. షటప్. ఎవరికేం అవసరం? ఎవరికేం లాభం? తప్పుగా ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వాళ్ళిద్దరూ కూడా మేజర్సే. వాళ్ళ మ్యారేజ్ని అబ్జెక్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. అయినా ఎందుకురా పదే పదే పెళ్ళాపండి పెళ్ళాపండి అని నా వెంటపడి విసిగిస్తావు? ఇంకోసారి పెళ్ళాపమనే ప్రసక్తి నా దగ్గర తేవద్దు. అండర్స్టాండ్? సరే నాన్న, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోనప్పుడు నేను మాట్లాడి ప్రయోజనం లేదు. నాకిష్టం లేని పెళ్లికి నేను రాదలుచుకోలేదు నాన్న. రాను కూడా. మీరే వెళ్ళండి. దగ్గరుండి తాళి కట్టించి అమ్మాయి జీవితం నాశనం చేసి సంతోషంగా అక్షింతలు వేసి దీవించిరండి నాన్న. రే తరుణ్, తరుణ్ నా మాట విను. రే సార్, గుణగారంటే మీరేనా? నేనే. మీకు ఈ కవర్ వచ్చింది సార్. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదు సార్. పికప్ పాయింట్లో పికప్ చేసుకొని వస్తున్నా.
నాకెవరు కవర్ పంపారు? ఏమై ఉంటుంది? మిస్టర్ గుణ, మీ లైఫ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియాలి. నేనిప్పుడు మీకు తెలియజేస్తున్నది 100% ఫ్యాక్ట్. పచ్చి నిజం. ఇది మీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన సీక్రెట్. మధు, చిన్నాలు మీ పిల్లలు కాదని మీకు తెలుసు. అలాగే జనని ఏ తప్పు చెయ్యని మనిషి అన్న నమ్మకం మీకుంది. కానీ ఆలోచించారా, వాళ్ళు జనని పిల్లలు కూడా కాదేమో అని? ఎస్, అదే నిజం. మధు, చిన్నాలు జనని కన్న పిల్లలు కూడా కాదు. షాక్ అవ్వచ్చు, కానీ ఇది నిజం. అంత తేలిగ్గా నమ్మరు. నమ్మలేరు అని తెలిసే ఆ ఫ్యాక్ట్కు సంబంధించిన ప్రూఫ్స్ ఈ లెటర్ వెంట పంపుతున్నాను. చూడండి, మీకు టోటల్గా అర్థమవుతుంది. జనని ఇన్ని రోజులు అంతలా నలిగిపోతూ దాచిన నిజం ఇదేనేమో. అసలు ఎందుకు నా దగ్గర దాచింది? ఇంత పెద్ద విషయం దాచాల్సిన అవసరం ఏమొచ్చింది? గుణా, ఎక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? గుణా, గుణా, ఏమైంది వీడికి? ఎక్కడికంత స్పీడ్గా వెళ్తున్నాడు? అంటే గుణకి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఈ పెళ్ళి ధీరజ్, ఒరే ధీరజ్, ధీరజ్, ఎందుకు మమ్మీ అంతలా అరుస్తున్నావు? అంత కేక వేసేసరికి ఉలిక్కి పడ్డాను. ఏమైంది శక్తి? కొంప కొల్లేరైంది. ఇంకా ఈ పెళ్లి నల్లేరు మీద నడకనుకున్నా కానీ పల్లేర్ల మీద ప్రయాణం అయ్యింది. అమ్మా తల్లి, కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు ఈ నల్లేర్లు, పల్లేర్లు, కొల్లేర్లు వెతుక్కుంటూ ఎక్కడికెళ్ళాలి చెప్పు? ఏంటి మమ్మీ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏ విషయం గుణాకి ఇన్ని రోజులు తెలియకూడదు అనుకున్నాను, ఆ విషయం గుణాకి తెలిసిపోయిందిరా. ఏ విషయం మమ్మీ? ఇంకా విషయం అంటావేంట్రా? మధు, చిన్నాలు జననికి పుట్టిన పిల్లలు కాదు అని. మరి ఈ టైంలో ఇలాంటి జోకులేంటి? జోకులు కాదు, నిజం.
మమ్మీ ఏంటి నిజం? హా, అయితే వాళ్ళు ఎవరికి పుడితే నీకు నాకు ఏంటి ప్రాబ్లం? ఇన్నాళ్ళు గుణా పిల్లలు కాదని దాని మీద రకరకాల నిందలు వేసి వాడి మనసులో విషం నింపి దాన్ని దూరం పెట్టాము. ఇప్పుడు అది కన్న పిల్లలు కాదంటే గుణాకి విషయం అర్థం కాదా? జనని నిప్పు నికార్సు అని తెలీదా? మమ్మీ అసలు ఎలా తెలిసింది మమ్మీ? ఇదిగో ఈ లెటర్తో. మమ్మీ అసలు ఈ లెటర్ ఎవరు పంపారు మమ్మీ? ఎవరు పంపారు, ఎలా పంపారు అనేది ముఖ్యమారా? ఇప్పుడు మన పరిస్థితి ఏంటనేదే ముఖ్యం. అయినా ఇందులో అసలు పిల్లల గురించి ఏం లేదుగా, టెన్షన్ ఎందుకు? పొసై పిచ్చి వద్దు. ఒకటి తెలిస్తే ఇద్దరు ఒక్కటైతే రెండో తెలీదా? మమ్మీ ఆ జనని చెప్తుందటవా? రేయ్, గుణ గురించి, వాడు పట్టుదల, పంతం, మొండితనం గురించి నీకు తెలీదా? వాడు చాలా సీరియస్ గా వెళ్ళాడు. వాడికి వాడి కన్న పిల్లలెవరో తెలుసుకోవాలని ఉండదా? రెండో కాన్పు అయిందని ఆ ముసల్ది చెప్పింది కదా. వెళ్ళి జననిని నిలదీస్తాడు. నిలువున చీరైన నిజం చెప్పిస్తాడు. ఆ జననికి ఈ మధ్య వీడితో కలవాలన్న ఆలోచన ఉన్నట్టుగా దాని వాలకం ప్రవర్తన చెప్తుందిగా. వెళ్ళి అడిగితే చాలు, కళ్ళల్లో కన్నీళ్లు పొంగిపోతాయి. జనని మరో సీతని ఇటు గుణాకు, అటు పిల్లలకు, జనాలకు తెలుస్తుంది. ఐశ్వర్యం అనుభవిస్తూ సుఖంగా సంతోషంగా బతకాలని ఉండదా? చెప్పు జనని, నీకు రెండో ప్రసవంలో మనకి కలిగింది బాబా పాప? బాబు పాప ఇద్దరు కవలలే పుట్టారు కునా. ఎవరు వాళ్ళు? ప్రతాప్ గారి దగ్గరున్న వాళ్ళు ధరణిలే మన పిల్లలని చెప్పి తెలిసింది.